ప్రియమైన ప్రజలారా, సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఈ నెల 27న హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రం నందు మధ్యాహ్నం 2 గంటలకు 100 ఏళ్ల మహాసభ కమ్యూనిస్టు మహాసభకు 100 ఏళ్లు సందర్భంగా సదస్సు నిర్వహిస్తూ ఉన్నాం. ఈ సదస్సుకు ముఖ్య వక్తలుగా సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జేవి చలపతిరావు గారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పి ప్రసాద్ గారు, తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఆవునూరి మధు గారు, ఝాన్సీ గారు, అలాగే వేములపల్లి వెంకటరామయ్య గారు పాల్గొని ప్రసంగిస్తారు. ఈ 100 ఏళ్ల మహాసభ సందర్భంగా ఆనాడు తీసుకున్నటువంటి కార్యరూపంలో భాగంగానే మొత్తం కూడా గోదావరిలో ప్రతిఘటన పోరాటాలు, శ్రీకాకుళం ఉద్యమాలు, అలాగే నల్గొండ తెలంగాణ సాయుధ పోరాటం లాంటి ఉద్యమాలు చేసి లక్షలాది మంది ప్రజలకు వందలాది ఎకరాలు లక్షలాది ఎకరాల పోడు భూమిని పంచిపెట్టినటువంటి చరిత్రను సృష్టించింది ఈ ఎర్రజెండా పార్టీ. ఈ ఎర్రజెండా పార్టీలో చదువుకొని అనేక మంది తమ అమూల్యమైన ప్రాణాలని తృణప్రాయంగా సమర్పించారు. ఎంతోమంది పోరాడారు, ఎన్నో హక్కులను సాధించి పెట్టారు. ఆదివాసుల కానుంచి మొదలు పెడితే భూమి కోసం, ముక్తి కోసం, ఈ దేశ విముక్తి కోసం అనేక పోరాటాలు నిర్వహించి ఈరోజు విరోచితంగా పోరాడుతుంది, హక్కుల్ని నిలబడుతుంది. ఈరోజు రాజ్యాంగం కూడా సక్రమంగా అమలు అవుతుందంటే, ప్రజాస్వామిక హక్కులు యథావిధిగా కొనసాగుతున్నాయంటే అది ఒక ఎర్రజెండా పోరాట ఫలితంగా చూడాలని చెప్పి చేస్తూ ఉన్నాం. అందుకే ఈనాడు వస్తున్నటువంటి బీజేపీ ప్రభుత్వం తీసుకొస్తున్న మతోన్మాద విధానాలకు వ్యతిరేకంగా మనం పోరాడాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఆ క్రమంలోనే మహాసభకు, కమ్యూనిస్టు పార్టీ మహాసభకు 100 ఏళ్ల సందర్భంగా జరగబోయే సదస్సుని అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం.